మీకు ఎప్పుడైనా అనిపించిందా, నాకు మానసిక ప్రశాంతత లేదు, లేదా నేను మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను అని చెప్తే, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ఎలా చూస్తారో అని? వాళ్ళకసలు అర్థం కాదు. "నీకేం తక్కువ? అన్నీ ఉన్నాయి కదా! అంతా నీ భ్రమ. ఓవర్ థింక్ చేయకు" అని కొట్టిపారేస్తారు. కానీ ఆ మెంటల్ టార్చర్ అనుభవించే వాడికి తెలుసు అది ఎంత నరకమో. ఫిజికల్‌గా దెబ్బ తగిలితే అయ్యో అని సింపథైజ్ చేస్తారు. కానీ మనసుకు దెబ్బ తగిలితే ఎవరికీ కనిపించదు, ఎవరికీ వినిపించదు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఇది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇదే హార్ష్ రియాలిటీ. నోబడీ కేర్స్ అబౌట్ యూ కంప్లీట్లీ. ఎస్, ఎవరూ మిమ్మల్ని 100% ప్రేమించరు, ఎవరూ మీ బాధని 100% అర్థం చేసుకోరు. మీరు అనుకోవచ్చు, మా అమ్మా నాన్న ఉన్నారు, నా లవర్ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు అని. నో అఫెన్స్ టు ఎనీవన్, కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ప్రతి బంధం వెనకాల ఏదో ఒక స్వార్థం ఉంటుంది. పేరెంట్స్ మిమ్మల్ని ప్రేమించినా వాళ్ళ ఫ్యూచర్ కోసమో లేదా సొసైటీలో వాళ్ళ స్టేటస్ కోసమో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీ లవర్ లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమించినా వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ తీరాలనో లేదా వాళ్ళ లోన్లీనెస్ పోవాలనో ఉంటుంది. ఫ్రెండ్స్ అయినా సిబ్లింగ్స్ అయినా ఎవరికి వాళ్ళ ప్రియారిటీస్ ఉంటాయి. అందుకే చాలాసార్లు అందరూ మన చుట్టూ ఉన్నా కూడా మనం ఒంటరిగా ఫీల్ అవుతుంటాం. మనం ఏదో చెప్పాలనుకుంటాం, కానీ అవతలి వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు, లేదా విన్నాక లైట్ తీసుకో అంటారు. ఆ మూమెంట్లో అనిపిస్తుంది కదా, అసలు నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరా అని. ఇది ఒక రకమైన మెంటల్ టార్చర్. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేసినప్పుడు లేదా మన బాధని చిన్నచూపు చూసినప్పుడు ఆ నొప్పి మామూలుగా ఉండదు. ఇక్కడ డీప్గా ఆలోచిస్తే మన రిలేషన్స్ అన్నీ కండిషనల్గా మారిపోయాయి. మనం మనిషిలాగా ఉంటే సరిపోదు, మనం ఏదో అచీవ్ చేస్తేనే మనల్ని ప్రేమించే రోజులు ఇవి. నువ్వు బాగా చదివితే నీకు విలువ, నువ్వు బాగా సంపాదిస్తే నీకు రెస్పెక్ట్. మనం సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ మనవాడే అంటారు. ఒక్కసారి ఫెయిల్ అయ్యి చూడండి, లేదా ఒక్కసారి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుండా ఉండండి, ఆ ప్రేమ ఆ కేర్ ఎక్కడికి పోతాయో కూడా తెలియదు. అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ప్రేమించింది మనల్నా లేదా మన స్టేటస్నా అని. దీనివల్ల మనకు వచ్చే పెద్ద చేంజ్ ఏంటి తెలుసా? మౌనం. ఒక పాయింట్ తర్వాత మనం మన బాధను ఎవరికీ చెప్పుకోవడం మానేస్తాం. ఎందుకంటే చెప్పినా ప్రయోజనం లేదని ఫిక్స్ అయిపోతాం. నేను బాగున్నాను అని అబద్ధం చెప్పడం ఈజీగా అనిపిస్తుంది. నిజం చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేక మనలో మనం కుమిలిపోతూ పైకి మాత్రం నవ్వుతూ నటిస్తుంటాం. ఇది అసలైన మెంటల్ టార్చర్ అంటే. మనసు నిండా బాధ ఉండి కానీ షేర్ చేసుకోవడానికి ఒక సేఫ్ పర్సన్ కూడా లేకపోవడం ఎంత దారుణం. సో సొల్యూషన్ ఏంటి? అందరినీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడమా? కాదు. సొల్యూషన్ పేరు యాక్సెప్టెన్స్. కానీ యాక్సెప్టెన్స్ అంటే నాకెవరూ వద్దు అని ఏడవడం కాదు. యాక్సెప్టెన్స్ అంటే నాకు నేను చాలు అని బలంగా నమ్మడం. మీ హ్యాపీనెస్ రిమోట్ కంట్రోల్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం మానేయండి. ఇప్పటి వరకు ఏం జరిగింది? వాళ్ళు నవ్వితే మీరు నవ్వారు, వాళ్ళు తిడితే మీరు ఏడ్చారు. అంటే మీ లైఫ్కి డ్రైవర్ మీరు కాదు, వాళ్ళు. ఈ రోజు నుంచి ఆ రిమోట్ కంట్రోల్ని మీరు తీసుకోండి. అసలు యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళని ద్వేషించడం కాదు, వాళ్ళ లిమిటేషన్స్ని అర్థం చేసుకోవడం. మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా వాళ్ళ సొంత భయాలు, వాళ్ళ సొంత టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని 24 గంటలు మోయలేరు, ఇది మాత్రం నిజం. ఒక్కసారి ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్లో మ్యాజిక్ జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి పోతాయి. ఎలా అంటే, వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడండి, చేయకపోతే మీ పని మీరు చూసుకోండి. వాళ్ళు ప్రేమించితే సంతోషం, ప్రేమించకపోతే ఇంకా సంతోషం. మీ విలువ అవతలి వాళ్ళ మూడ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మీ లైఫ్లో స్వార్థం ఉండాలి, కానీ అది మంచి స్వార్థమై ఉండాలి. మీ కెరీర్, మీ హెల్త్, మీ పీస్, ఇవే మీ రియల్ ఫ్రెండ్స్. వాటిని గట్టిగా పట్టుకోండి. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మీ గ్రోత్ మాత్రం మీ చేతిలోనే ఉంటుంది, మీతోనే ఉంటుంది. సో చెప్పొచ్చేది ఏంటంటే, లైఫ్లో చివరి వరకు మీకు తోడుగా ఉండేది ఒక మీరు మాత్రమే. మిర్రర్లో కనిపించే ఆ వ్యక్తి మాత్రమే మిమ్మల్ని 100% అర్థం చేసుకోగలడు. సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, కేర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, బికాస్ ప్రాక్టికలీ స్పీకింగ్ నోబడీ ఎల్స్ విల్ డూ ఇట్ లైక్ యూ డూ. నా పేరు క్యాలియన్ కింగ్. బీ యువర్ ఓన్ సేవియర్. ఉంటాను. జై హింద్.